ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జ్యేష్ఠాభిషేకం ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, రాత్రి 10:43 వరకు. నక్షత్రం విశాఖ, రాత్రి 8:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శుక్రవారం, దీంతో పాటుగా విశాఖ నక్షత్రం ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా కుటుంబ వ్యవహారాలలో ఎక్కడైనా ఇబ్బందులు లాంటివి ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే అనేక రంగాలలో ఉన్న వారికి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధ గురు శుక్ర కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మీరు గనక నూతన కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి సమయాన్ని గడపడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు ఈరోజు ఆధ్యాత్మిక చింతన, భావన కలిగి ఉండటం, దాన ధర్మాలు చేయటం, వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మార్పుల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భరణి నక్షత్రం వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే నూతన గృహము లేదా నూతన స్థలాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కృతికా నక్షత్రం వారికి దూర ప్రయాణాలు చేయడానికి ఆసక్తిని మాత్రం కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులు నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. వీటితో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ సోదరులతోటి, బంధుమిత్రులతోటి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మీకు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. రోహిణీ నక్షత్రం వారికి ఈరోజు పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశిస్తున్న పనులు పూర్తి కావట్లేదనే నిరాశ, చికాకు మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికంగా ఉండటం, కోర్టు వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు లభించకపోవటం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మార్పుల గురించి మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు స్థిరాస్తులను కొనేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటి గురించి మీరు కొత్త రుణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి వాయిదా కోరేందుకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక
ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు కోరుకుంటున్న మార్పులు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అలాగే దీంతోపాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అవసరం. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన భావన అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు భూగృహ సంబంధ విషయాలలో మీకు చికాకులు పెరిగే అవకాశం అయితే కనపడుతోంది. ఇంజనీర్లకి కాంట్రాక్టర్లకి మాత్రం మీ బిల్లుల వసూళ్ల విషయంలో ఆలస్యం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది గోచరిస్తోంది. రైతులకి ఎక్కువగా శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు నూతన భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి కుటుంబ సభ్యుల మధ్యన ఎక్కువగా మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఏకీభావం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు వృత్తి వ్యాపార పరంగా ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించటం లేదు. పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన పెట్టుబడుల వలన ఆర్థికంగా మీకు అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవటము అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనుల విషయంలో ఆలస్యం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్సు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారు, దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే హస్త నక్షత్రం వారికి మాత్రం బంధువుల్ని మిత్రుల్ని కలిసే అవకాశం అయితే గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీరు కొత్త ఆలోచనలు లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి మాత్రం మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన బకాయిలపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కన్యారాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవడం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి ఉద్యోగస్తులకి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి దీంతో పాటు వ్యవసాయదారులకి కూడా ధనలాభం అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే
నమ్మిన వ్యక్తుల వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. అయితే సినీ కళారంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం వారికి మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి కష్టం మీద మీరు పూర్తి చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లేదా లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో మీకు వాయిదా పడే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, కంపెనీ యజమానులకి వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే విద్యార్థులకి కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి విద్యార్థులకి అసంతృప్తి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంతవరకు వాదోపవాదాలు ఉండటం కానీ లేదా సమస్యలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వీరికి అభివృద్ధి కూడా కలుగుతుంది. అనురాధ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అనురాధ నక్షత్రం వారికి వైద్యులకి, కాంట్రాక్టర్లకి, దీంతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి పదోన్నతులు అలాగే ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన మార్పులు, చేర్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మీ యొక్క ప్రత్యర్థులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. శారీరక, మానసిక ఇబ్బందులని అధిగమిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం భాగస్వామ్యంలో లాభం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరకపరమైన ఇబ్బందులు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగాను, వృత్తిపరంగాను సానుకూలమైన మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక శ్రవణ నక్షత్రం వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు కోరిన ప్రాంతాలకు మీకు బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్యులకి, లాయర్లకి, విద్యారంగంలో ఉన్న వారికి పదోన్నతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కాళీదేవిని ఆరాధన చెయ్యటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు అనేక విషయాలలో పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులకి ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సోదరులతోటి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువగా మీరు శ్రమించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి.
భాగస్వామ్యం వలన ఆర్థికపరమైన నష్టాన్ని చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ప్రయత్నం కొనసాగే అవకాశాలుంటాయి. అలాగే స్థిరపడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు సంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆదాయ వ్యయములు ఏవైతే ఉన్నాయో వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి. భూగృహ సంబంధ విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మాట పట్టింపులు, విరోధాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాల పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం మీద కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.